నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. దేవుడి తండ్రని తెలిస్తే హ్యాపీ కాదా, సృష్టికర్తే తండ్రని తెలిస్తే హ్యాపీ కాదా? జరుపుకో హ్యాపీ బర్త్డే టు యూ, తెలుపుకో దేవుడి తండ్రని నీవు. హ్యాపీ బర్త్డే టు యూ. ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. ఆదామే చెప్పుకున్నాడు అతని తండ్రే దేవుడని ఆనాడు. నీవైనా చెప్పుకున్నావా నీ తండ్రే దేవుడని ఈనాడు? ఎందుకు పుట్టానని ఎప్పుడు అనుకుంటున్నావు? ఆ దేవునికే పుట్టావని మర్చిపోయావా?
ఆడపిల్లని నన్ను కాస్త మోటివేషన్ చేసింది సంజీవరావు గారండి. ఇంకా చర్చ్కి వస్తే పాటలు పాడడానికి అవకాశం ఇవ్వడం, మైక్ ఇవ్వడం, ప్రార్థన చేయడానికి మారతావలేవే తర్వాత ముందైతే దేవుని సన్నిధిలోకి రమ్మని చెప్పి ఎక్కువ ఎంకరేజ్ చేశారు. అలా తర్వాత నేను బైబిల్ ట్రైనింగ్ చేయాలని అనుకున్నప్పుడు ఇంకా నేను బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో MBTH కంప్లీట్ చేశానండి. అందుకని మనం అందరం కూడా జయశాలులమే అని చెప్పేసానని తండ్రి అయిన దేవుడు మన కొరకు, మన దేవుని సేవ చేస్తున్న మనందరి కొరకు రాయించిన మాటను బట్టి నేను ఈ టైటిల్ ఎంచుకోవాల్సి వచ్చిందండి. ఈ టైటిల్ ఇచ్చింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనండి. అయితే ఎందుకని అన్నప్పుడు ప్రియులరా, మరి అనేక మంది ఈరోజు మీకు తెలియదు కాదండి, ఎంతమంది మనకి క్రీస్తుకి వ్యతిరేకులుగా ఉన్నారు, మరి బైబిల్కి వ్యతిరేకులుగా ఉన్నారు అన్నది మీ అందరికీ తెలుసు. మీరు అందరూ సంఘాలను నిర్వహిస్తున్నారు, మరి సమస్యలను కూడా మీరు ఎదుర్కొంటున్నారు కదండి, అనేకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి ఎవరి జయశాలి అని అన్నప్పుడు, జయశాలి అంటే ఏంటండి అర్థం అని అంటే ప్రియులరా, జయశాలి అని అంటే జయించువాడని, ఎదురులేని వాడని, ఓటమిని ఎరుగని వాడని, తాను ఎక్కడికి వెళ్ళినా కానీ విజయంతో తిరిగి వచ్చేవాడని కదండి అర్థం. మరి క్రైస్తవులమైన మనము, దేవుని పిల్లలమైన మనము ఎవరితో యుద్ధం చెయ్యాలి? అంతే కదండి. మరి మన శత్రువు ఎవరు? మరి మనం ఎక్కడికి వెళ్ళి విజయాన్ని సాధించాలి? మరి మనం సాధించవలసిన ఆయుధం ఏంటి? మరి యుద్ధ భూములలో అయితే ఖడ్గాలు పట్టుకుంటారు, బాంబులు విసురుకుంటారు, అవునంటారా కాదంటారా? కానీ మరి మన ఆయుధం ఏంటి? మన చేతికి మన తండ్రి అయిన దేవుడిచ్చిన ఆయుధం ఏంటి అని మనం గనక ఆలోచించగలిగితే ప్రియులరా, మన నాథుడు, మన రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, ఆయన నోటి నుంచి వచ్చిన మాటను మనం చూడగలిగితేనండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చదవగలిగితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. చూసారండి, యేసుక్రీస్తు వారు జయించారట. జయించి ఎక్కడ కూర్చున్నారంట? తండ్రి అయిన దేవుని సింహాసనం మీద కూర్చున్నారంట. మనం కూడా జయించు వాణిని అని అంటున్నారు చూడండి. విశ్వాసులైన మీరు, నాకంటే చిన్నలైన మీరు ఎవరైనా సరే ఆ పదం అండర్లైన్ లేకపోతే మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోవాల్సిందిగా మనమండి. జయించిన మనల్ని కూడా ఏం చేస్తారంటండి, తండ్రి అయిన దేవుని సింహాసనం మీద యేసుక్రీస్తు వారు కూర్చున్నారట. మనం కూడా జయిస్తే మనల్ని కూడా ఆయన కూర్చున్న సింహాసనం మీద కూర్చుండనిస్తారు అని అంటే, మరి మనం ఎవరితో యుద్ధం చేయాలండి? ఆయన ఎవరితో యుద్ధం చేశారు అన్నది మనకు తెలిస్తే ప్రియులారా, మనం కూడా ఎవరితో యుద్ధం చేయాలనేది మనకు అర్థమవుతుంది. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనమండి. యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చూడగలిగితే, ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననిను. చూసారండి, యేసుక్రీస్తు వారు ఏం చేశారంటండి, లోకమును జయించి ఉన్నాను అని చెప్పారు. ఆయన జయించారు, ప్రాణం పెట్టారు, వెళ్ళిపోయారు, తండ్రి సింహాసనం ముందు కూర్చుని ఉన్నారు. అయితే ఏమి లోకంలో జయించారండి? ఇప్పుడు అబిదబిలోని 160 బిల్డింగులు కట్టారు, అలాంటివి ఏమన్నా కట్టారా? అలాంటి పేరు ప్రఖ్యాతల కోసం ఏమన్నా యేసుక్రీస్తు వారు మన ముందు నిలబడ్డారంటే అది కాదు కదండి. ఏం జయించారు ఆయన అని చెప్పేశానని మనం చూడగలిగితే ప్రియులరా, నా నోటి మాటలతో నేను ఏమన్నా చెప్పాను అనుకోండి, అది తప్పైపోద్దండి. అది తప్పైపోద్ది, నేను పరలోకానికి వెళ్ళడానికి కూడా అర్హత లేదని అయిపోతాను. కాబట్టి బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ఏం జయించారు అని అంటే, మరి మీ అందరికీ తెలుసండి, మరి సాతాను మనకిచ్చిన బాణాలు, ఈ లోకం మొత్తానికి అది విసిరిన బాణాలు ఏంటి అని అన్నప్పుడు, 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబము. మీరు చూడండి ఒకసారి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడగలిగితే ప్రియులరా, యోహాను గారు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూడగలిగితే, లోకములో ఉన్నది అంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంభమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అని అంటున్నారు చూడండి. మరి తండ్రి వలన పుట్టినవి కావు అని అన్నప్పుడు, మరి అపవాది విసురుతున్న ఈ బాణాలని లోకమంతా 60-70 సంవత్సరాలకి ఈ మనిషి ఈ తుచ్చమైన జీవితాన్ని అనుభవించడానికే కదండి ప్రయాసపడుతున్నాడు. ఎవరండి ఈ రోజున ఎక్కువ దేవుని కోసం ప్రయాసపడుతున్నారంటే నిజంగా దైవ సేవకులైన మీరేనండి. నిజంగా చెప్పాలంటే మీ విశ్వాసులను అందరినీ పిలిస్తే కూడా ఈ స్థలం
కాలం సరిపోదు కదండి. మీరు సంఘాలు నడిపిస్తున్నారు కదా. మరి 60-70 సంవత్సరాల ఈ జీవిత కాలానికి మనిషి బ్రతుకుతూ లోకంలోని అనేక మంది మరి అస్తవ్యస్తమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉంటుండగా మనం మాత్రమే క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని ధరించి ఈ విధంగా మరి సంఘాలను నిర్వర్తించి తండ్రి అయిన దేవుని ఆకలిని తీర్చడానికి మనం నిలబడ్డామండి. మరి మనకుందా పోరాటం అని అంటే పౌలు గారు చెప్తున్నారు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎవరితో పోరాడాలి మనము అని అన్నప్పుడు ప్రియులరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలోనండి, ఎలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. పోరాటం అంటున్నాడు చూడండి. జయశాలి అని అంటే ఏం చేయాలని అన్నప్పుడు పోరాడాలి. మరి పౌలు గారు పోరాటం మీ అందరికీ తెలుసు కదండి. పౌలు గారు ఎంత పోరాటం చేశారు, ఎంతమంది అన్ని జనుల్లోనికి వెళ్ళి ఆయన మరి క్రీస్తుని ప్రకటించారు, రాళ్లతోని కొట్టారు, మరి ఈడ్ చేశారు కదండి, చచ్చిపోయాడని చెప్పేసి. అలాంటి శ్రమలు నిజంగా మనం ఎవరం పడలేదండి. ఒకవేళ దైవ సేవకులుగా మీరు అందరూ ఎవరైనా ఎదుర్కొన్నారేమో కానీ మాకు అంత అనుభవం లేదండి, మేము అంతవరకు వెళ్ళలేదండి ఇప్పటి వరకు. కాకపోతే కొన్ని నిందలు వస్తున్నాయి, కొన్ని అవమానాలు వస్తున్నాయి, ఇంతవరకేనండి. వాటిని జయించడానికే ఆడపిల్లలు ఎంతైనా బలహీనమైన ఘటం అన్నాడు కదండి తండ్రి. వాటిని ఓర్చుకొని జయించడానికే కష్టపడుతున్నామండి, నేర్చుకుంటున్నాం. అయితే మరి పోరాటం ఉందా అని అన్నప్పుడు పోరాటం ఉంది కదండి. మరి అది కనిపిస్తుందండి. దురాత్మల సమూహాలు మనకేమైనా కనిపిస్తాయో చెప్పండి? కనిపించని వాటితోటి మనం పోరాటం చేయాలంటే ఎంత కష్టం అండి మనందరికీ. మీరు ఇంకా పురుషులు, మీరు దేన్నైనా జయించగలరు, కానీ ఆడవాళ్ళమైన మాకు చాలా కష్టం కదండి. కదంటారు. అయినప్పటికీ కూడా మరి తండ్రి అయిన దేవుని పిలుపు మేరకు ఆయన ఆకర్షిస్తేనే కదండి మేము కూడా మరి ఈ జీవవాక్యాన్ని చేత పట్టుకోగలం. తండ్రి అయిన దేవుడు ఎవరినైనా ఆకర్షిస్తేనే వాళ్ళు క్రీస్తు దగ్గరకు రాగలరు. క్రీస్తు పాదాల దగ్గరికి ఎవరు వచ్చినా, వేసులు వచ్చినా, మరి దొంగలు వచ్చినా, చోరులు వచ్చినా ఎవరిని కూడా నేను తోసివేయను అని అన్నారు ఆయన. అంత నమ్మదగిన మాట కదండి. మరి మనం అందరమే మరి కలిసి పోరాడాలని అన్నప్పుడు ఖచ్చితంగా పోరాడాలండి. చూడండి, యోధా రాసిన పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంటుందండి. యోధా పత్రికలోనే 3వ వచనాన్ని చదవగలిగితే చాలండి. ప్రియులారా, మన అందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి కలవాడిని ప్రయత్నపడుచుండగా, 2వ మాట అండి, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని. చూసారండి ఏముందంటండి మనకి అక్కడ దురాత్మల సమూహంతో పోరాడాలి అని పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తే, యోధా పత్రికలో కూడా పరిశుద్ధులందరికీ మనందరికీ కూడా బోధ నిమిత్తం పోరాడవలసి వచ్చిన మరి అవసరత ఏమొచ్చింది అని అన్నప్పుడు ప్రియులారా, చూడండి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలలో తండ్రి అయిన దేవుడు రాయించిన మాట అండి. నేను నా సొంత ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదండి, మీరందరు దైవ సేవకులు కనుక. అందుకోసమని బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అని నేను బైబిల్ నుంచే ఇస్తున్నానండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలలో ఏం చెప్తున్నారు పౌలు గారు అంటే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. ఈ రోజున అనేకులు ఉన్నారండి నిజంగా చెప్పాలంటే. మరి ఎవరి జయశాల్ అనే టైటిల్ని మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఇచ్చిందండి ప్రియులారా. మీ అందరికీ తెలుసండి పౌలు గారు ఎంత పోరాటం చేశారో మీకు తెలుసు. స్టెఫెన్ గారు ఎంత పోరాటం చేశారో, రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు కదండి, ఆయన గురించి మీకు తెలుసు. స్త్రీలైన వాళ్ళు కూడా ఉన్నారు, స్త్రీలుగా వాళ్ళు దెబోరా కానివ్వండి, మిరియాం కానివ్వండి, పాత నిబంధన నుంచి కూడా చూసుకుంటే ఎంతోమంది ప్రవక్తనీలు కూడా మనకి కనిపిస్తూ ఉంటారండి. మరి అపోస్తుల కార్యాలు 6లో అయితే స్టెఫెన్ గారు మాట్లాడుతున్నప్పుడు 5 ప్రాంతాల నుంచి అనుకుంటా వచ్చిన వాళ్ళు గెలవలేక మరి పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉండి ప్రేరేపించి చెప్పబడిన మాటలకి వాళ్ళు ఓర్చుకోలేక ఆయన్ని రాళ్లతో కొట్టి చంపడం జరిగింది కదండి. మరి ఈ రోజున ఈ మాట మీ అందరికీ తెలుసు, జయశాలి గారికి ఆ బిరుదు కింద ఇవ్వడం జరిగిందండి. ఎప్పుడో 1989 నుంచి అండి. ఆయన మరి కొంతమందితో పోరాటం చేశారు కాబట్టి ఆ బిరుదుని ప్రజలే ఇవ్వడం జరిగిందండి. మరి కొంతమంది గురించి చెప్పి నేను ముగిస్తానండి. ఎన్వి బ్రహ్మం అనే అతను మీ అందరికీ తెలుసండి. ఎన్వి బ్రహ్మం అనే అతను బైబిల్ బండారం అనే పుస్తకాన్ని బైబిల్ బండారం అనే ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసి కోట్ల రూపాయలు గడించాడండి. ఏం చెప్పాడు ఆయన అన్నప్పుడు ప్రియులరా, బైబిల్లోనే 100 అసంబద్ధాలు ఉన్నాయి, బైబిల్ తప్పుల తడిక, బైబిల్ అసలు దైవ పుస్తకం కాదు
అని చెప్పి బైబిల్ బండారు ఇప్పుడు కూడా మార్కెట్లో దొరుకుతాయండి ఆ పుస్తకాలు. యేసు పరలోకానికి అడ్డమా కాదా అని పెట్టాడండి టైటిల్. నన్ను వచ్చే ముందు యేసు అడ్డమా కాదా అని పెట్టాడండి, వంకర ప్రశ్న. అలాగా 100 ప్రశ్నలు వేసి అతను మరి బైబిల్ని తప్పు పట్టినప్పుడు జయశాలి గారు నిజంగా బైబిల్ బండారం అని నువ్వు చెప్పకు, బండారం ఏమీ లేదు బైబిల్ బంగారం మేము పట్టుకున్నామని చెప్పి సవాల్ ఇస్రాయని జయించాడండి. అలాగేనండి మరి మురళీ మనోహర్ జోషి అనే అతను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడండి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడై ఉండి ఆయన ఏం చెప్పారన్నప్పుడు బైబిల్లో సామ్యవాదం ఉంది, సోషలిజం ఉంది అని చెప్పేసానని మీరు మాట్లాడుతూ ఉన్నారు. సోషలిజం అనే పదాన్ని మీరు బైబిల్లో ఒక్క పదాన్ని చూపిస్తే ఒక పదానికి 1000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన సవాల్ ఇసిరారండి. అన్నప్పుడు జయశాలి గారు, పిడి సుందరరావు గారండి ఆత్మీయ తండ్రి గారు, నువ్వు అలసిపోయినంత వరకు నేను చూపించగలను సామ్యవాదం గురించి, సోషలిజం గురించి. బైబిల్ అంతా చెప్పింది సోషలిజం గురించే, నీ బస్తాలతోటి డబ్బులు తెచ్చుకో అని చెప్పి సవాల్ ఇస్తున్నప్పుడు మౌనం అయిపోయారండి. ఇంకా అలాగేనండి మరి అహ్మద్ దీదాత్ అనే అతను, మీ అందరికీ తెలుసండి పేర్లన్నీ. అతను మరి సౌత్ ఆఫ్రికా దర్బన్ సిటీలోని అధ్యక్షుడిగా ఉండి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడలేదు, యేసుక్రీస్తు వారు 3 రాత్రింబగళ్ళ సమాధిలో లేడు, సమాధిని జయించలేదని క్రైస్తవుల పునాది అయిన పిల్లరైన మరి పిల్లర్ని పడగొట్టడానికి అతను 13 మంది దైవ సేవకులండి, మీలాంటి దైవ సేవకులని 13 మందిని ఓడించి మరి విజయ గర్వంతో నేను ప్రపంచ దేశాలలోని ఎక్కడైనా బైబిల్ని 2 నిమిషాల్లో విసిరేస్తాను, తప్పని నిరూపిస్తాను అని అన్నప్పుడు మరి జయశాలి గారు, పిడి సుందరరావు గారే తలపడ్డాడండి. నువ్వు రమ్మని చెప్పాను అన్నప్పుడు 1995లో విజయవాడ PWD గ్రౌండ్ అండి ప్రజావేదికలో పోలీసుల ప్రొటెక్షన్ తోటి అతన్ని పిలిచినప్పుడు గుంటూరు వరకు వచ్చాడంటండి. గుంటూరు వరకు వచ్చి గుంటూరు హోటల్లోనే లాడ్జ్లో ఉండి మరి గ్రౌండ్కి రాలేదండి. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిందని తప్పించారండి. మరి మతపరమైన గొడవలు అయిపోతాయి కదండి, వస్తే ఓడిపోతాడు. యేసుక్రీస్తు వారు మనకు అసలు పునాది ఏంటంటే మరి యేసుక్రీస్తు వారు తిరిగి చనిపోయి తిరిగి లేచారు, మనందరిని కూడా లేపుతాడన్న వాగ్దానమే కదండి మనం నమ్మి బైబిల్ చేత పట్టుకున్నాం. అంతే అంటారా కాదంటారా? మరి అక్కడ కూడా విజయాన్ని సాధించారండి. ఇంకా అలాగే ప్రియులరా మరి డాక్టర్ వేదవ్యాస్ IAS PhD చేసిన వ్యక్తి అండి. కలియుగాంతం కాలజ్ఞానం అనే పుస్తకాన్ని రాసి మరి యేసుక్రీస్తు వారు 12వ ఏటన ఆయనకి పెళ్లి చేస్తుంటే యెరూషలేములో ఆ పెళ్లిని కాదనుకొని ఎడ్ల బండి ఎక్కి దొంగచాటుగా ఇండియాకి వచ్చేసాడు. ఇండియాకి వచ్చేసి ఇండియాలోని బౌద్ధ సన్యాసుల దగ్గర మరి విద్యను అభ్యసించి తన 30వ ఏటన తిరిగి మళ్ళీ యెరూషలేంకి వెళ్ళి అక్కడ బాప్తీసం 4:16లో మీరు అందరు దైవ సేవకులు మీకు తెలుసండి. మరి తాను పెరిగిన నజరేతు నుంచి ఆయన వచ్చి బాప్తీసం తీసుకున్నాడు అన్నప్పుడు నాకు క్రీస్తు ఇండియాకి వచ్చాడని నువ్వు ఎలా నిరూపించగలవు? నువ్వు IAS అయితే ఏంటి, PhD అయితే ఏంటి, నువ్వు ఎవరైతే నాకేంటి, నాకు క్రీస్తు జోలికి రావద్దని జబ్బచరిసి నిలబడి జయించారండి. అలాగే ప్రియులారా మరి రావిపూడి వెంకటాద్రి అనే అతను భారతీయ హేతువాద సంఘ అధ్యక్షుడు. ఆయన ఏం చెప్పారో తెలుసండి? మరి హేతువాద అంటే మీ అందరికీ తెలుసు కదండి, దేవుడు లేడని మూర్ఖుడు, అంతే కదండి. దేవుడు లేడని ఎవరైనా అనగలరండి? బుద్ధిహీనుడు అని అన్నాడు కదండి తండ్రి అయిన దేవుడు కీర్తనల గ్రంథంలో కానండి ఎక్కడైనా కానీ. మరి అతను కూడా మరి నువ్వు ఏం చెప్పాడు అని అన్నప్పుడు దేవుడు లేడని చెప్పుకుంటూ మీ ఆది కాండములోని మొదటి పుస్తకమైన మొదటి వచనము ప్రారంభ వచనమే ఏంటి ఏముంటుందండి అందులో మీరు చెప్పండి ఎవరైనా స్త్రీలు? ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని అన్న మాట అసలు తప్పు. అసలు అది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని చెప్పేసి అని అన్నప్పుడు బైబిల్ అంతా పాసిబులే, ఒక్క పదం కూడా తప్పులేదు. నా ప్రభు చెప్పారు బైబిల్లోని ఏం చెప్పారు అని అంటే ఒక 0 అయినను ఒక పొల్లు అయినను తప్పిపోదని చెప్పారు కనుక నువ్వు రమ్మని సవాల్ ఇచ్చినప్పుడు అతను కూడా మౌనం అయిపోయాడండి. కాబట్టి ప్రియులారా అక్కడ మరి విజయనగరంలోని జరిగిన ఈ పోటీలోని 1995 అండి మరి విజయనగరంలోని జరిగిన ఈ పోటీలోని మరి అతను ఓడించినందుకు నా బైబిల్ తప్పు కాదు అని చెప్పి మరి సవాల్ చేసినందుకండి ప్రజలే అండి ప్రజా వేదికలోని పబ్లిక్ మీటింగ్లోని మరి పట్టుశాలువాన్ని కప్పి మరి జయశాలి అనే బిరుదుతో సత్కరించారండి జయశాలి గారిని. అందుకని అప్పటి నుంచి ఆ పేరు అనేది వాడుకలోకి వచ్చిందండి. అది విశ్వాసులైన ప్రజలు ఇచ్చిందేనండి. మరి ఆయనేనా అని అంటే మరి అలాంటి వాళ్ళకి నిజంగా మరి ఒక హేతువాదులు ఏంటి, నాస్తికులు ఏంటి, మరి మూర్ఖులు ఏంటి, ఎవరికైనా మనం సమాధానం చెప్పాలని అన్నప్పుడు చెప్పమనే కదండి చెప్పాడు తండ్రి అయిన దేవుడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులరా. పేతురు గారు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చూడగలిగితేనండి చదవండి నన్ను. ఏలయనగా మీరిట్లు
యుక్త ప్రవక్తన. యుక్తి కావాలంటే అండి మనకి ఎవరికైనా సరే, ఒక మూర్ఖుడిని కానీ, ఒక హేతువాదిని కానీ, ఒక నాస్తికుడిని కానీ, బైబిల్ కాదన్నవాడిని కానీ, యేసుక్రీస్తు వారికి పెళ్ళైందన్నవాడిని కానివ్వండి, లేకపోతే 2012 యుగాంతం అయిపోతుందని మరి అనేక మందిని కలవరపెట్టారు కదండి వీళ్ళంతని స్టూడియోలో కూర్చొని. మరి యేసుక్రీస్తు వారు హిందూ, తమిళనాడులోనే హిందూ కుటుంబంలోనే బ్రాహ్మిన్స్ కుటుంబంలో పుట్టాడు, మీరేంటి మా ప్రభు అని అంటున్నారని వ్యంగ్యంగా మాట్లాడడం కానివ్వండి. మరి ఇలాంటి వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పాలంటే తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన మాట ఏంటని అన్నప్పుడు, అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయించుట దేవుని చిత్తం. కింద పుట్టినోట్లో ఉంటుందండి, వాళ్ళకి మేలు చేయడం అని అంటాడు. చూడండి ప్రియులరా, వాళ్ళకి మనం మేలు చేస్తున్నామంట. నాయన నువ్వు అలా మాట్లాడకూడదు. ఒకవేళ మనం రోషం కలిగి సవాల్ చేసి నువ్వు మాట్లాడుతున్న తప్పు అని మనం చెప్పగలిగినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళకి మేలు చేస్తున్నాం అని అంటున్నాడండి దేవుడు. మరి బోధ నిమిత్తము మనందరం పోరాడాలంటే పోరాడాలి. పోరాటం అనేది మనకి తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. మరి ఏంటండి ఆయుధం, ఏంటండి ఆ ఖడ్గం? మన శత్రువు ఎవరో మనకు తెలుసు, దయ్యమని. మరి ఆ దయ్యాన్ని జయించడానికి సర్వాంగ కవచంగా ధరించుకోమన్నాడు కదండి వాక్యాన్ని. చూడండి ఎబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఆ ఆయుధం ఏంటి, ఆ కత్తి ఏంటి? మరి గొలియాతుని చంపారు మరి దావీదు గారు. అలాంటి కత్తి అని అంటే అలాంటి కత్తి కాదు కదండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించుచున్నది. శోధించేవాడు అపవాది కదండి, పరిశోధిస్తుందంటండి వాక్యము మనలోకి వెళ్ళి. మరి ఈ 2 అంచులు గల ఖడ్గాన్ని పట్టుకున్న మీరందరూ మరి మీ పిల్లలకి ఏమి నేర్పుతున్నారనంటే ఇదే వాక్యాన్ని కదండి మీ బిడ్డలకు కూడా ఇచ్చేది. విశ్వాసులందరూ మీ పిల్లలే కదండి. సంఘంలో ఉన్న స్త్రీలు కానివ్వండి, యవ్వనస్తులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, అందరూ మీరు వాక్యంతో కనిపించుతున్న పిల్లలు కదండి. మరి వాళ్ళందరూ కూడా జయశాలులా అని అంటే జయశాలులేనండి. మనం కనుక ఈ వేరే ఖడ్గాన్ని పట్టుకొని మనం మరి తండ్రి పక్షాన మనం నిలబడగలిగితే, యేసుక్రీస్తు వారి మీద కళంకాన్ని చల్లుతున్న ఈ వక్ర జనం మధ్య మనం కనుక నిలబడితే ఏం చేస్తానన్నాడు తండ్రి అయిన దేవుడు అని అంటే, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనములో అంటాడు, ప్రియులరా మరి మీరు గనక నిలబడితే శీఘ్రంగా సాతానుని మీ పాదముల కింద చితకు తొక్కిస్తానని అన్నాడు. చూడండి, శీఘ్రంగానంటండి. అసలు మనం గనక ఆయన పక్షాన నిలబడితే అసలు లేటు కూడా కాకుండా శీఘ్రంగా సాతానుని మీ పాదముల కింద చితక త్రొక్కించును అని అన్నాడు. కాబట్టి ప్రియులరా మరి వాళ్ళైన జయశాలి గారికి బిరుదిచ్చారు. మనందరికీ కూడా తండ్రి అయిన దేవుడిచ్చిన బిరుదు ఏంటో చూసుకొని ముగించుకుందామండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవ్వనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను అంటాడండి. అదే 14వ వచనంలో కింద కూడా చెప్తారండి, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. దుష్టుని జయించామంటే నిజంగా అండి సువార్త వింటున్నాము, తండ్రి అయిన దేవుడు ఆకర్షిస్తున్నారు, సువార్త వింటున్నాము, మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్న బలహీనతలు, రుగ్మతల్ని అన్నిటిని విడిచిపెట్టుకుంటున్నాము. మరి ప్రభు దగ్గరకు వచ్చాము సంఘంగా, మరి క్రీస్తు రక్తంలో కడగబడ్డాము, సంఘంగా పరిశుద్ధులుగా ఈ విధంగా కూడుకుంటున్నాం కదండి. నిజంగా మనందరం మరి పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామంటే అపవాదిని జయించామంటారా జయించలేదంటారా చెప్పండి? జయించామండి. కాకపోతే నీతిమంతుడు 7 సార్లు పడినా కానీ చేర్చుకుంటాడు తండ్రి. అసలు లోకంలో ఉండి క్రీస్తుని అంగీకరించక మరి యేసు రక్తంతో కడగబడకుండా ఉంటే వాళ్ళకి క్షమాపణ ఉందా అంటే వాళ్ళకి క్షమాపణ ఏమాత్రం లేదండి. మరణకరమ కల పాపము కలదు, మరణకరమ కాని పాపము కలదు అని అన్నాడు. కాబట్టి మీరందరూ కూడా అనేక మందిని మరి ప్రేరేపించి మీరందరూ జయించి
మరి అనేకులు జయించేలాగా మీరు సంఘాలను నిర్వర్తిస్తూ మరి ముందుకు సాగుతున్నారు కదండి. అలాగే యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని అన్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో ఉన్న అపవాది కంటే గొప్పవాడని మన బైబిల్లో మనకి తండ్రి అయిన దేవుడు మనకి ఇంత చక్కగా రాయించి ఇచ్చినప్పుడు మరి 2 అంచుల గల ఖడ్గాన్ని మనందరం పట్టుకొని ఏం చేయాలండి, ఈ ప్రపంచంలో ఉన్న అపవాదిని జయించి మనందరం కూడా తండ్రి ఇచ్చిన బిరుదు మనందరికీ కూడా జయశాలి అనే బిరుదుని మనందరం కూడా అర్హులమని చెప్పుకుంటూ మీ అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయానికి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలండి. థ్యాంక్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు నా తండ్రి మరి చక్కని వేదికని నా తండ్రి ప్రభా అలంకరించి మీ దైవ దాసులతో నా తండ్రి మరి మీ సన్నిధిలో కూడుకోవడానికి మా అందరికీ నా తండ్రి ప్రభా ఈ ఇచ్చిన అవకాశానికి రుణస్థలం తండ్రి. మా ఆత్మీయ తండ్రి గారు నా తండ్రి మరి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కూడికిని ఏర్పాటు చేసుకోవడానికి నా తండ్రి మేము ఆశపడినప్పుడు మరి జ్యోతిబాబు గారిని మరి రేఖారెడ్డి గారిని మీరు నిలవపెట్టి తండ్రి మరి మీ పిల్లల్ని నా తండ్రి ప్రభు గిన్నెడు సల్నీళ్ళు ఇస్తే చాలు వారు ఫలము పోగొట్టుకోరని మీరు అన్నారు నా తండ్రి. మరి ఇంతటి మహా కార్యక్రమానికి నాంది పలికిన కుటుంబాన్ని మరి కుటుంబ సభ్యులని నా తండ్రి సహకారులుగా ఉన్నవారిని సంఘాన్ని కూడి వచ్చిన దైవ సేవకుల్ని వాళ్ళ పరిచర్యని నా తండ్రి వారి కుటుంబాలని వారి ఆర్థిక ఇబ్బందుల్ని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా నా తండ్రి మీరు దృష్టించవలసిందిగా మీరు మాకు మేలు చేస్తారని నా తండ్రి విశ్వసిస్తున్నాం తండ్రి. మేలు కీడుల రథసారథి మీరే కనుక నా తండ్రి మా బ్రతుకు దినములంతా మా బ్రతుకుల్లో ఏం సంభవించినా మీ కొరకు మాత్రమే జీవించి మీరు ఇచ్చిన 66 పుస్తకాల వేద ఖడ్గాన్ని చేతపట్టి జయించి జయశాలులుగా నా తండ్రి ప్రభా మీరున్న మహాలోహం చేరులాగున మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించవలసిందిగా ప్రాధేయపడుతూ మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సమయంలో నీ ప్రియులైన పరిశుద్ధులైన సేవకులందరితో కలిసి నీ యొక్క మాటలను మేము ధ్యానించటానికి నీ యొక్క ఆలోచనలోని పరమార్థాన్ని మేము గ్రహించటానికి ఇక్కడ చేరి ఉంటుండగా సహాయాన్ని దయచేయండి. వాతావరణాన్ని అంతా నీ ఆధీనంలో ఉంచుకొనండి ప్రభువా. మా మనసులు మా తలంపులు నీ ఆధీనంలో పెట్టుకుని చెప్పబడుతున్న మాటలు ఇవి కేవలము నీవి అని మేము గ్రహింపు కలిగి భయముతో భక్తితో ఆసక్తితో శ్రద్ధగా నీ మాటలు విని వాటిని మా హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ నీ సన్నిధికి చేరే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుచుంటున్నాం. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతట్లో నీ కృపను మీరు చూపించారు, మీరు మహిమను పొందారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ స్వరాన్ని మాకు వినిపింప చెయ్యమని నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని నీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. కొద్దిసేపు మాత్రమే దేవుని యొక్క మాటలను మనం ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. సేవకులుగా ఉన్న మనమందరం కూడా ప్రతిసారి వాక్యాన్ని చెబుతూ ఉంటాము, మిగిలిన వాళ్ళు వింటూ ఉంటారు. కానీ ఇలాంటి ప్రత్యేక దైవ సేవకుల సదస్సులో మనకున్న భాగ్యం ఏంటి అని అంటే మనం కూడా వాక్యాన్ని వినే భాగ్యము మనం పొందుకుంటాం. ఎప్పుడు చెప్పడమే కాదు వినడము కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది అని సేవకులుగా మనందరికీ తెలిసిందే. కనుక ఈరోజు కొద్ది మాటలు దేవుని దైవ గ్రంథంలో నుండి కొద్ది మాటలు మాత్రం మనం ధ్యానించుకొనడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ముందుకు వెళ్దాం. టైటిల్ కనుక మీరు గమనించగలిగితే వ్యర్థము కాని ప్రయాస. ఓకే, ఇక్కడ మనం చూడగలిగితే అత్యంత జ్ఞాని, అసలు యాజ్ వైజ్ యాజ్ సోలమన్ అంటారు. అంటే జ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ ఎవరన్నా ఉన్నారు అని అంటే అది సొలొమోను రాజు. ఆయనే ఏమని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే జ్ఞానాన్ని పొందుకుని జ్ఞానము కలిగి ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడే ఆయన పలుకుతున్న మాట గనుక చూడగలిగితే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఇక్కడ సొలొమోను రాజు జ్ఞానిగా ఉండి ఆయన మాట్లాడుతుంటే కనుక ఈ ఒక్క వచనంలోనే ఆల్మోస్ట్ 5 సార్లు కనిపిస్తుంది వ్యర్థము 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 సమస్తము వ్యర్థమే అంటున్నాడు. మరి
వ్యర్థమైన దానికోసం మనమందరం ప్రయాసపడుతున్నామా? సొలొమోను రాజు బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు అంటే సొలొమోను రాజు ద్వారా మనమందరం ప్రయాసపడేది వ్యర్థమైన దానికోసమా? మరి పని చేస్తున్నారు అంటే కనుక పిల్లల్నే చూడండి, వాళ్ళు స్కూల్కి పంపిస్తాం, వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ స్కూల్లో ఏమీ నేర్చుకోకుండా జస్ట్ వెళ్ళి అలా టైంపాస్ చేసి వెనక్కి వచ్చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ ప్రయాస వ్యర్థమైనదా ఏమన్నా వృద్ధి కలిగించేదా? వాళ్ళు వాళ్ళు కొంత జ్ఞానాన్ని నేర్చుకోగలగాలి, కొంతైనా మంచి బుద్ధులు నేర్చుకోగలగాలి. అలా అనుకున్నప్పుడు మాత్రమే అది వ్యర్థము కాకుండా ఉన్న ప్రయాస పిల్లలుగా చూసినట్లయితే. అలాగే పెద్దవాళ్ళని గురించి ఆలోచించగలిగితే పెద్దవాళ్ళగా చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగ బాధ్యతలు, పనులు, ప్రయాసలు అంటాం. మరి ఈ కష్టమంతా పడుతున్నప్పుడు నెలంతా పని చేసిన తర్వాత ఒకవేళ చేతికి జీతమే రావట్లేదు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఆ ప్రయాస పనికొచ్చేదా పనికి రానిదా? అంటే దానివల్ల కష్టపడ్డారా? నెలంతా కష్టపడ్డారు, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా కష్టపడ్డారు. కష్టపడినా దానికంటూ ఒక ఫలితము లేదు, ఫలితము పొందుకోలేనప్పుడు ఆ ప్రయాస వ్యర్థమైనదే. ఇది మనందరికీ కూడా బాగా తెలిసింది. మరి ఇక్కడ సొలొమోను రాజు గారు ఆయన కష్టపడి రాజ్య పరిపాలన చేసి జ్ఞానము కలిగి ఎంతో మందికి జ్ఞానాన్ని నేర్పిస్తూ కూడా ఎందుకు వ్యర్థము అనే మాట పలుకుతున్నారు అని కనుక చూడగలిగితే, ప్రసంగి గ్రంథం ఒకవేళ 2వ అధ్యాయాన్ని మీకు సమయం ఉన్నప్పుడు చూడండి. ఇక్కడ ఎక్కువ టైం లేదు కాబట్టి మీకు నేను పైన చెప్తాను. ఎందుకంటే సేవకులుగా మనం బైబిల్ గ్రంథాన్ని అనేక మార్లు చదివి ఉంటాం. దట్టు ప్రసంగి గ్రంథం అనగానే అందరికీ చాలా ఇష్టమైన గ్రంథంగా ఉంటుంది. ఎందుకంటే చాలా చక్కగా రాస్తారు సొలొమోను గారు, జ్ఞానయుక్తంగా రాశారు కాబట్టి చాలాసార్లు చదివే ఉంటాం. ఈ 2వ అధ్యాయంలో కనుక చూడగలిగితే సొలొమోను రాజు మాట్లాడుతూ, నేను నా కొరకే గొప్ప కార్యాలు చేయబూనుకొంటుని అని చెబుతూ, నా కొరకు ఇల్లులు కట్టుకున్నాను, ధనాన్ని సంపాదించుకున్నాను, పనివారిని సంపాదించుకున్నాను, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నాను, భార్యలను అనేక మందిని తీసుకొచ్చుకున్నాను. అంటే ఏ రకంగాను నా కళ్ళు ఆశించిన దాన్ని దేన్ని చూడకుండా నేను ఆపలేదు అని అంటారు. అంటే ఎక్కడ కూడా సొలొమోను రాజు గారు కాంప్రమైజ్ అనేది అవ్వలేదు. తను అనుకున్నదంతా సాధించిన తర్వాత అదే అధ్యాయంలో ఇంత చేశాడు. ఈవెన్ ఉద్యానవనాలు కూడా వేసుకున్నాడంట, మందిరాలు కట్టించుకున్నాడు, పెద్ద ప్యాలెస్ కట్టించుకున్నాడు. అంటే ఒరిజినల్గా ఒకవేళ మనల్ని చూస్తే కనుక మీకు దేంట్లో హ్యాపీనెస్, మీరు దేనికోసం ప్రయాసపడుతున్నారు అని అంటే మేము లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటారు. సెటిల్ అవ్వడం అంటే ఏంటి? ఒక మంచి ఇల్లు, రిటైర్ అయ్యే టైంకి ఒక ఇల్లు ఉండాలి, దాంట్లో అన్నీ కావాలి, వీలైతే ఒక కుక్కను కూడా పెంచుకోవాలి, అంతే కదా. అంతకు మించి మనకి ఏం ఆశలు ఉంటాయి? ఆడవాళ్ళకంటే కొంచెం బంగారాలు కొనుక్కోవాలి, మంచి మంచి చీరలు కట్టుకోవాలి, అంతకు మించి ఏముండదు. పిల్లల్ని అడిగితే కారులో తిరగాలి. ఇప్పుడున్న జనరేషన్లో చూస్తే కనుక ఇదే అంటాం. మరి ఇవన్నీ కూడా సొలొమోను రాజు పొందుకున్న తర్వాత కూడా ఏమంటున్నాడు అనంటే, ఇవన్నీ వ్యర్థము అని నేను గ్రహించాను అంటాడు. 11వ వచనంలో కనుక చూడగలిగితే, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియూ లేనట్టు నాకు కనపడెను అంటున్నాడు. మరి జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు అనంటే, నేను ఇంత కష్టపడి ఇన్ని సంపాదించాను, సుఖంగా లేరా చెప్పండి? ఆయన అనుకున్న సుఖాలన్నీ పొందుకున్నారు. మామూలుగా మనం మాట్లాడాలి అంటే మనుషులుగా మనం ఏదైతే కావాలి అని పరితపిస్తూ ఉంటామో అవన్నీ ఆయన పొందుకుని కూడా ఏమంటున్నారు అనంటే, నేను పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయింది అంటున్నారు. మరి ఇదంతా ప్రయాస వ్యర్థమైపోతే మరి వ్యర్థము కాని ప్రయాస ఏదైనా ఉందా? ఇది ఇందాక తిరుమలమ్మ గారు చెప్పినట్టుగా బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్లోనే దీనికి సమాధానాన్ని మనం వెతకగలిగితే, వ్యర్థము కాని ప్రయాస అంటూ ఒకటి ఉంది. దాని కొరకు మనం ఏం చెయ్యాలో కొంతమందిని ఉదాహరణలుగా చూసుకుని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి వచనం 58వ వచనం కనుక చూడగలిగితే, కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము
ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులై ఉండుడి. ఇందాక సొలొమోను గారు చెప్పిన మాటల్లో ఏమంటున్నాడు? వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అన్నారు. ఇక్కడ పౌలు గారికి వచ్చేటప్పటికి ఇక్కడ దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తిగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఏం రాయిస్తున్నారు అని అంటే, ప్రియ సహోదరులారా, ఎవరో బయట వారికి లేదా అబద్ధంగా చెప్పేది కాదండి. ప్రియులైన సహోదరులకి మనం ఎప్పుడైనా నిజమే చెప్తాం. మన వారు అనుకున్నప్పుడు వాళ్ళ మేలు కోరే మాట్లాడతాం కదా. ఇలా మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏంటి అని అంటే, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి. అంటే ఇప్పుడు మన ప్రయాసము వ్యర్థము, వేస్ట్, వృధాగా అయిపోకూడదు అని అంటే, సేవకులుగా మన ప్రయాసము ఎలా ఉండాలి? అది ప్రభువునందు ఉంటేనే వ్యర్థము కాదు. క్లారిటీగా చెప్తున్నాడు. అంటే అది ప్రభువునందు, దేవుని యందు, లేదా దేవుడుకు మనకు తోడై ఉన్నాడు అనుకోండి. మన ప్రయాస ఏదైతే ఉందో, మన కష్టము, మన పనులు, మన సేవ, మన పరిచర్యలో దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మన ప్రయాస వ్యర్థము కాదు. మనం అరే సొలొమోను గారు వ్యర్థమని రాశాడు కాబట్టి నేను ఇంతగా సేవ చేస్తున్నా, ఇంతగా వాక్యం ప్రకటిస్తున్నా, ఇది వేస్ట్ అయిపోద్ది అని మాత్రం ఆలోచించటానికి వీలు లేదు. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. కొన్ని ఉదాహరణలు. ఎవరు వ్యర్థంగా ప్రయాసపడ్డారు? దేవునిలో ఉండి, దేవుని తోడై ఉండి, దేవునికి పనివారిగా ఉంటూ వారి ప్రయాస ఎలా వ్యర్థమైపోయింది, వ్యర్థము కాకుండా ఎవరున్నారు అని జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం చూసి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట రాజుగారైన సౌలు గారు మనందరికీ బాగా తెలుసు. ఇశ్రాయేలీలకి రాజు కావాలి అని కోరుకున్నప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలును అభిషేకించాడు. ప్రారంభం చాలా బాగుంది, నిజంగా చాలా చక్కగా పరిపాలించాడు. స్టార్టింగ్ ఫస్ట్ రాజు అయినా కూడా ప్రజలందరూ తనకు అండగా నిలిచారు. ఒక దగ్గర అయితే ఆయన ఎక్కడి యుద్ధానికి వెళ్ళినా జయించుకుని రాగలిగాడు అని రాయబడింది సమూయేలు మొదటి గ్రంథంలోనే. అంటే ఇంత చక్కగా పరిపాలిస్తున్న సౌలు ప్రయాస వ్యర్థమైనదా, వృద్ధి కలిగించేదిగా ఉందా అని ఆలోచించగలిగితే, ఒకానొక సమయంలో దేవుడు అమాలేకీయులని సంపూర్ణంగా నాశనం చేసి నిర్మూలము చేసి రా అని చెప్పినప్పుడు, అప్పటి వరకు అన్ని చక్కగా పాటించిన సౌలు రాజు ఆ దగ్గర పునాది పూర్తిగా పాటించలేదా అంటే నో, ఆయన యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధాన్ని చేశాడు, యుద్ధంలో గెలుపు కూడా పొందాడు. ఇందాక మనం అమ్మగారు చెప్పారు పోరాటము అని. పోరాటం చేసిన తర్వాత గెలుపు ఓటములు ఉంటాయి. గెలిచిన వాడే జయశాలి అవుతాడు. ఓడిపోయిన వాళ్ళని జయశాలి అని అంటామా చెప్పండి? జయించిన వాడు జయశాలి అంటే నథింగ్ బట్ జయించిన వాళ్ళని జయశాలులు అని అంటాం. మరి పోరాటాన్ని యుద్ధానికి వెళ్ళాడు, గెలిచాడు. మరి జయశాలుడిగా సౌలు నిలిచాడా అని అంటే దేవుని దృష్టిలో సౌలు ఓడిపోయాడు. చెప్పింది చెప్పినట్లుగా కంప్లీట్గా ఆజ్ఞని చెయ్యలేకపోయాడు, అతిక్రమించేశాడు. రాజుని తీసుకొచ్చాడు, అగగని కొన్ని గొర్రెలను, ఎడ్లను, కొర్విన వాటిని తెచ్చాడు. మళ్ళీ ఏమని చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవాకే బలులు అర్పించడానికి తెచ్చాం. దేవుడు బలులు అర్పణలు కోరుకునేవాడా? ఈయన ప్రయాస పడ్డాడు, యుద్ధానికి వెళ్ళాడు. కానీ ఆ ప్రయాస ఏమైపోయింది అని అంటే, దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను రాజుగా ఉండకుండా విసర్జించేశాను. విసర్జించిన దాన్ని ఎవరైనా చూడడానికి ఇష్టపడతారా? బయట పారేసాం, చెత్తలో పాడేసాం, ఇష్టపడతామా? ఇంతగా పరిపాలన చేసిన, దేవుడే కోరుకున్న రాజుగా ఉన్న సౌలు ప్రయాస చివరికి వచ్చేటప్పటికి ఏమైపోయింది అని అంటే వ్యర్థంగా అయిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వ్యర్థమైన ప్రయాసకు ఇంకొక ఎగ్జాంపుల్, మనకు బాగా తెలిసిన ఉపమానం, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి అంటే అండి, కేవలం వీళ్ళకి బుద్ధి ఉంది, వీళ్ళకి బుద్ధి లేదు, అంతే. సింపుల్గా చెప్పాలి అని అంటే వీళ్ళకి బుద్ధి ఉంది, వీళ్ళకి బుద్ధి లేదు. మరి బుద్ధి లేని వారికి, బుద్ధి గల వారు పనుల్లో ఏం డిఫరెన్స్ ఉంది అంటే, వాళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు, మత్తయి సువార్త 25వ అధ్యాయం. వీళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు. వాళ్ళు దివిటీలు పట్టుకొచ్చారు, వీళ్ళు దివిటీలు పట్టుకొచ్చారు. వీళ్ళు ఎదురు చూశారు, వాళ్ళు ఎదురు చూశారు. వాళ్ళు లేట్ అవుతున్నప్పుడు నిద్ర వచ్చింది, వీళ్ళకి లేట్ అయింది, నిద్రపోయారు. కానీ పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి ఏమైంది? బోర వినిపించింది, పెళ్లి కుమారుడు వచ్చేసాడు అని చెప్పారు. లేచి, బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు లేచి చూసుకునేటప్పటికి ఏమవుతుంది? వాళ్ళ దీపాలు ఆరిపోయే స్టేజ్కి వచ్చినాయి. వీళ్ళకి లేనిదేంటి? ఎక్స్ట్రా ఆయిల్, ఇంకా ఎక్స్ట్రా నూనె
వాళ్ళు తెచ్చుకోలేదు. అడిగారు, అమ్మ కొంచెం నూనె ఇస్తారా, మీకు మాకు సరిపోదు, మేము వెళ్తున్నాం. వీళ్ళు ఏమైపోయారు, అప్పటి వరకు ప్రయాస పడ్డారా, చాలా ప్రయాస. ఈక్వల్గా బుద్ధి గల వారితో సంపూర్ణంగా ఇద్దరు సమానంగా వాళ్ళు ప్రయాసపడ్డారు. కానీ ఏమైపోయిందా ప్రయాస, పెండ్లి కుమారుని ఎదుర్కొనే సమయానికి మాత్రం వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు, విడువబడిపోయారు. అంత కష్టపడ్డారు, అంతవరకు వచ్చారు. ఇంకెంత, ఆయన తలుపు తీస్తే లోపలికి వెళ్ళిపోవడమే, అయిపోయింది. ఇంకా పరలోక రాజ్యంలో వాళ్ళు ఎంటర్ అయిపోయినట్టే. అక్కడి వరకు వచ్చి కూడా ఏమైపోయింది, వాళ్ళ ప్రయాస వృధా అయిపోయింది. అంటే లేకపోవడం, వాళ్ళకి కావలసిన నూనె అనేది వాళ్ళ దగ్గర లేకపోవడం. అప్పటి వరకు ఉన్నా నువ్వు చివరి దాకా ఒకవేళ నువ్వు నిలబడలేకపోతే నీ ప్రయాస వ్యర్థమే, వృధా అని మనం గ్రహించగలగాలి. ఇక మరి వ్యర్థము కాని ప్రయాస ఎవరన్నా పడ్డారా, నిజంగా వాళ్ళు చివరి వరకు నమ్మకంగా ఉండగలిగారా అని ఒక 2 ఉదాహరణలు మాత్రం చూసి మనం ముగించుకుందాం. సొలొమోను రాజు యొక్క తండ్రి గారు దావీదు గారిని గూర్చి కనుక ఆలోచించగలిగితే, ఆయన దేనికోసం ప్రయాసపడ్డాడు అనగానే మనం అనుకుంటాం అసలు ఎన్నో యుద్ధాలు చేశాడండి, బాల్యంలోనే గొల్యాతుని అటాక్ చేశాడు, ఆయన నుంచి మరి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించాడు, ఫిలిష్తీయులతో యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడు, నీ చేతులు రక్తమయమైపోయి నువ్వు మందిరాన్ని కట్టడానికి వీలు లేదు, నీ వల్ల కాదు అని అన్నప్పుడు దావీదు వదిలేశాడా, కష్టపడ్డాడు. అప్పటి వరకు రాజ్యాన్ని స్థిరపరచడానికి కష్టపడ్డాడు, మందిరం కట్టాలని ఒక చాలా మంచి ఆలోచన వచ్చింది. కానీ దేవుడు ఏమన్నాడు, నో, నీ వల్ల కాదు, నువ్వు చెయ్యకు అని అన్నప్పుడు దావీదు మానేశాడా తన ప్రయాసని, అయ్యో వేస్ట్ అయిపోయిందే అనుకున్నాడా? అంటే ఆయన ఏం చేశాడు అని చూడగలిగితే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం కనుక చూడగలిగితే, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుపును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, ఇంకా లిస్ట్ వెళ్తానే ఉంటుందండి. ఆయన దేనికోసం ప్రయాసపడ్డాడు అనంటే దేవుని మందిరాన్ని కట్టుట కొరకు ప్రయాసపడ్డాడు. అలా ప్రయాసపడ్డాడు కాబట్టి తన చివరి దినం వరకు ఆ ప్రయాస వృద్ధి కలిగించేదిగా ఉంది. దేవుని జ్ఞాపకాలలో దావీదు గారు నిలిచిపోయారు. నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదుని గురించి చెప్పగలిగారు. మనం పడే ప్రయాస దేని కొరకు ఉంది? ఒకవేళ శరీరాల కోసమే మనం ప్రయాస పడుతుంటే అది వృధా. లేదు, నేను దేవుని కొరకే ప్రయాస పడుతున్నాను అని ఒకవేళ మనం అనుకుంటే అది ఎంతవరకు చేయగలుగుతున్నాం? నువ్వు చేసే పనులలో, నువ్వు పడే ప్రయాసలో దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడా? దేవుని కొరకే, మందిరాన్ని కట్టుటకే, మందిరము అనగానే మనమే ఆయన మందిరము, మనమే ఆయన ఆలయం, ఈ ఆలయాలను కట్టడానికే సేవకులుగా మనం ప్రయాస పడుతున్నామా? ఇది చాలా ముఖ్యంగా మనం ఆలోచించవలసింది. నిజంగా దేవుని చిత్తము ఏదైనా ఉంది అనంటే ఎవ్వరును నశించుట ఆయన చిత్తము కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనిపిస్తుంది, ఎవ్వరూ నశించిపోవుట దేవుని చిత్తము కాదు. మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే పనిలో మనము ప్రయాసపడితే అది ప్రభువునందు మన ప్రయాస, అది వ్యర్థము కాని ప్రయాస. ఆ ప్రయాస కూడా ఎలా పడాలి అనంటే చివరి దాకా పడాలి, నమ్మకంగా పడాలి, జాగు చెయ్యకుండా మనం ప్రయాస పడేవారిగా ఉండాలి. సేవకుల జీవితాలు అనగానే చక్కగా కేక్ వాక్లా ఉండవండి. మనందరికీ తెలిసిందే, చాలా హాయిగా జరిగిపోతుందండి అనడానికి ఉండదు. ఎటో వైపు నుంచి ఏదో రకమైన ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. ఒక చిన్న మీటింగ్ పెట్టాలి అని అంటే కూడా ఎన్నో రకాల అడ్డంకులు, అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. అవన్నీ ఎదురైనా కూడా క్రైస్తవుడైనందుకు మనము శ్రమను సంతోషంగా అనుభవిస్తూ, ప్రయాసను హ్యాపీగా భరిస్తూ ముందుకు వెళ్ళిపోయినప్పుడు మన ప్రయాస వ్యర్థము కాదు. చివరిగా ఒకవేళ సేవకులుగా తప్పిపోయేది, ఇందాక అమ్మగారు కూడా చెప్పారు, బోధలో తప్పిపోకూడదు అని చెప్పారు. ఎక్కడ తప్పిపోతాము అని ఒక్కసారి ఆలోచించగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చూడగలిగితే, ఇక్కడ ఆ సినారియో చూడగలిగితే అక్కడ అందరినీ యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది వచ్చి ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో
ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము జరిగించువాడే ప్రవేశించును అని చెప్పినప్పుడు కిందన వాళ్ళు వచ్చి ఏమంటారంటే, ప్రభువా మేము నీ నామాన్ని ప్రవచింపలేదా, నీ నామాన్ని మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలను చెయ్యలేదా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అనంటే, అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి వారితో చెప్పాను. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు క్రీస్తు వారు అనంటే, అన్యులు కాదు, కేవలం విశ్వాసులు కాదు. వీళ్ళు ఎవరని చెప్తున్నారు? మేము నీ నామమున అద్భుతాలు చెయ్యలేదా, ప్రవచింపలేదా, దయ్యాలని వెళ్ళగొట్టలేదా? ఒక్కొక్కసారి మనం కూడా ఇందులో ఉంటామనంటే దేవునిలోనే ఉన్నాము అనుకుంటూ దయ్యానికి పనివారిగా మారిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి. మనము చేసే సేవ, మనము చేసే పరిచర్య, మనము చేసే పని, మనము పడే కష్టము అది నిజంగా దేవుడు ఎరిగినదేనా, దేవునికి ఇష్టమైనదేనా, అది మనం గమనించుకుంటూ ఉండాలి. అందుకే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఒకవేళ ప్రభువుది కాకుండా అది బయట చేస్తున్నాం అనుకోండి, ఇంత సేవ చేసిన తర్వాత కూడా చివరికి మనం ఎదుర్కొనవలసింది ఏంటి అనంటే, మిమ్మును నేను ఎరుగను, అక్రమము చేయువారులారా మీరు తొలగిపోండి. ఇంత అంటే ఒక మాట ఉంటుంది, ఇంత బతుకు చదివి బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అంటారు. అంటే ఇంత సేవ చేసి మనం యేసుక్రీస్తు వారిని రెండవ రాకడలో ఎదుర్కొనే సమయంలో ఆ యేసుక్రీస్తు వారు వచ్చి మీరెవరో నాకు తెలీదు అన్నారనుకోండి, మనమేమైపోవాలి? మనల్ని ఫాలో అవుతున్న మన విశ్వాసం చదువుదాం, కంప్లీట్గా చదువుదామండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ తండ్రి అయిన దేవుడు కలిగించు ఐక్యతను కాపాడుకుని ఉంటుందో శ్రద్ధ కలిగి ప్రేమతో తగినట్టుగా ఉండమని. చాలు తల్లి, చాలా చక్కటి మాటలు అవి రాయించాడు. ఆయన మాత్రమే అవి చేయగలిగాడు. ఈ జంట నగరాల్లో ఎవడు కూడా ముందుకు రాలేదండి ఆయన విషయంలో. నాకు బాగా ఆ విషయంలో నా గుండెల్లో చాలా బాధ ఉండే. ఇక్కడ మన జంట నగరాల్లో పాస్టర్లందరూ డబ్బు దండుకునేవాళ్ళు. ఈ క్రిస్మస్ వస్తే బాగా డబ్బు దండుకుంటారు. మేము మాత్రం క్రిస్మస్లు తక్కువ చేస్తాం, అవి చేయము. మేము ఓన్లీ పునరుద్ధానాన్నే బాగా చేస్తాం. అందరికీ అర్థం అవ్వాలంటే పునరుద్ధానాన్నే చేయాలి. ఇప్పుడు డబ్బుకు దండుకునే పాస్టర్లు క్రిస్మస్ని బాగా చేస్తారండి. మీరు ఎవరు కూడా బాధపడద్దు, నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. కాబట్టి మీరు ఎవరు బాధపడొద్దండి. సో ప్రియులారా, మరి అలాంటి మంచి నాయకుడి గురించి ఆయన జన్మదినాన్ని మరి ఆడపిల్లలు చక్కటి తల చేసి ఇంత చక్కటి ప్రోగ్రాం చేయడానికి దేవుడు వాళ్ళ హృదయాలు తెరిచినందుకు మొట్టమొదటిగా దేవాదేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఒకసారి తప్పట్లో కొడదాం. మా అమ్మాయి తిరుమలాదేవి కమిటీ వారందరికీ కూడా ప్రభు పేరట. ఎందుకంటే ఆడపిల్లలు దేవునిలో ఎంత బలంగా నడిపించాడంటే ఆయనకే సాధ్యం. తండ్రి అయిన దేవునికి, తర్వాత పిడి సుందరరావు గారికే సాధ్యమైంది. ప్రియులారా, అంత చక్కటి వాక్యాలు చెప్పగలిగే స్టేజ్కి తీసుకొచ్చాడు. ఎంటీహెచ్ చేసిన పిల్లలు ఉన్నారు మన మధ్యలో. అందుని బట్టి నేను పిడి సుందరరావు గారు అంటే అప్పటి నుంచి నాకు ఆయన అంటే మంచి అభిమానం, అదే కొనసాగుతూ ఉంది. ఇప్పుడన్నా వాక్యానుసారంగా నేను మా కూతురు కొన్ని విషయాల్లో మాట్లాడుకుంటాం. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు తిట్టుకుంటున్నారా అనుకుంటారు. బట్ మేము ఆత్మీయంగా మాట్లాడుకుంటాం. అది చూసేవాళ్ళకంటే స్వరం పెద్దగా ఉంటుంది అని. కాకపోతే ఎవరి బాణీలు ఎట్లా ఉన్నా కూడా మనందరికీ సమాధానం అనే బంధంతో తండ్రి నడిపిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ షెల్టర్ ఇచ్చిన తమ్ముడు జ్యోతిబాబుకి, మరి చెల్లి అమ్మాయికి కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే అడగంగానే తప్పట్లు కొడదాం. ఈ షెల్టర్ ఇచ్చి అన్నయ్య ఈ పనిలో మేము కూడా భాగస్తులం అవుతాం, మీరు ఒకవేళ 10 రూపాయలు ఇస్తే చాలపోతే నేను ఆ 11 రూపాయలు పెట్టి ఈ ప్రోగ్రాన్ని నడిపిస్తారని ధైర్యాన్ని ఇచ్చి అభయాన్ని ఇచ్చి మరి మిమ్మల్ని అందరిని ఫోన్ చేసి పిలిచిన తమ్ముడికి ప్రత్యేక వందలు తెలియజేస్తున్నానండి. జ్యోతిబాబు గారికి మరి చక్కటి ఓర్పుతో ఉన్నారు. మరి కేక్ రావడం లేట్ అవుతుంది కనుక మీరు ఎవరైనా పీడిస్తున్న గురించి 2 మాటలు చెప్పగలిగితే మనం ముగించుకుందామండి ప్రోగ్రాం. సరే ప్రియులారా, తమ్ముడు జ్యోతిబాబుని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫ్యామిలీతో వాళ్ళిద్దరు రావాల్సిందిగా తప్పెట్లు కొడదామండి. జ్యోతిబాబు అండ్ ఫ్యామిలీ చాలా ఇద్దరు కలిసి
వెళ్ళిపోడండి రా. మన మధ్యలో ఉన్న శాంతి సిస్టర్ వచ్చి ఒక పాట పాడి తండ్రి మహింపరచవలసిందిగా కోరుకుంటున్నానండి. ప్రజలకే దడదడ హేరోదు రాజుకే దడదడ యెరూషలేము ప్రజలకే దడదడ ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి యూదుల రాజులలో నా యేసు మేటి వింత నా యేసు మరణం లోకానికి చింత నా యేసు జననం శాస్త్రానికి వింత నా యేసు మరణం లోకానికి చింత కాలానికి మధ్యవర్తి నా క్రీస్తురా చరిత్ర పుటలకెక్కిన శక పురుషుడురా కాలానికి మధ్యవర్తి నా క్రీస్తురా చరిత్ర పుటలకెక్కిన శక పురుషుడురా ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి యూదుల రాజులలో నా యేసు మేటి అండి చక్కని పాట పాడి మరి తండ్రిని మహింపరిచిన శాంతి గారికి సంఘం పేరట కృతజ్ఞతలండి. అలాగే మన మధ్యలో పెద్దలు మరి దైవ సేవకులు అయిన ప్రభుదాసయ్య గారు ఉన్నారు. వచ్చి మరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నానండి. ప్రార్థన ముందుగా ఒక చిన్న అవకాశం అండి. జ్యోతిబాబు గారు ఒక నిమిషం మాట్లాడతారు. వారు ముందుకు వస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా మాకు ఆశీర్వాదం. ఇంతమంది దైవజనురాళ్ళు ఇక్కడ కూడి దేవుని మహింపరచడం అనేది నాకు ప్రత్యేకంగా మా కుటుంబానికి మా సంఘానికి ఆశీర్వాదకరం. హల్లెలూయా. మీరు అంటారో అనరో, నేనైతే అంటాను, పలుకుతాను. బై మిస్టేక్లో మీకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే క్షమించండి. రైట్. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఓ పాస్టర్గా మనం సంఘాలు నడిపిస్తున్నాం. ఇంత పెద్ద ప్రోగ్రాము మనం సక్సెస్ఫుల్గా జరిపామో జరపలేదో నాకైతే తెలీదు. కొన్నిసార్లు జరుపుంటాం, కొన్నిసార్లు జరపలేకపోతుంటాం. ఈరోజు పాస్టర్ అమ్మలుగా వీళ్ళు ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం అనేది నాకు చాలా సంతోషకరం. ఇంకో విషయం ఏంటంటే,
సంఘంలో వస్తాం, మాటలు వింటాం, మళ్ళా యథాస్థితిగా వెళ్ళిపోతాం. వాళ్ళు వారి ఆత్మీయ తండ్రి యొక్క జన్మదినాన్ని వారు మన మధ్యలో లేకపోయినా ఇంత ఘనంగా జరిపించారంటే నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ పనులు వదులుకొని కదా ఉదయకాలంలో లేచి ఈ ప్రాంతానికి వచ్చి ఇంతమందిని పోగు చేసి ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం జరిపించారు. అందులో బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు కూడా చెప్పండి, ఒకసారి చప్పట్లో కొట్టండి. ఇది వాళ్ళని కనపరచడం కాదు, దేవుని కనపరుస్తున్నాం కదా. ఆత్మీయ తండ్రిని గుర్తుపెట్టుకొని జన్మదినాన్ని ఎంత ఘనంగా వాళ్ళు జరపడం అనేది మామూలు విషయం కాదు. మధ్యలో ఉన్నవారికి జన్మదినం కేక్ కట్ చేయడానికే మనం చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ఆయన మన మధ్యలోకి లేకపోయినా ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా వారు ఆయన జ్ఞాపకం చేసుకొని ఇంత ఘనంగా ఈ కూడికిని ఏర్పాటు చేసి వారు సక్సెస్ఫుల్గా జరిగించారంటే దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. అలాగనే చిన్న సన్మానం చేయాలని కూడా అనుకుంటున్నాం. వాళ్ళు ఇంత మంచిగా సక్సెస్ఫుల్గా జరిగించినందుకు ముందుండి నడిపిస్తున్న తిరుమలాదేవి గారికి, అలాగనే ఈరోజు వాక్యం పంచుకున్న సోనీ ప్రకాష్ గారికి, ఇరువురికి మా సంఘం తరపున మేము పెద్దగా ఏమీ ఇవ్వలేదు, మేము అనుకోలేదు కూడా. ఒక చిన్న సాల్వాతో మిమ్మల్ని సత్కరించి మిమ్మల్ని గౌరవపరచాలని, గణపరచాలని మా ఆశ. వద్దనుకోకుండా ముందుకు రండి. మా సంఘ బిడ్డలు కూడా వస్తారు ముందు భాగానికి. మా సంఘ బిడ్డలు వస్తారు, సన్మానం చేస్తారు. రండి అమ్మా. మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా, దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. విశ్వసించితివి గనుకే మాటలాడాలిగా, స్వరమునిచ్చాడు గనుకే సువార్త చెప్పాలిగా. ప్రార్థన చేసుకుందాం. అందరం ఏకభావం చేయకి మనం అందరు లేచి నిలుచుందాం. అందరం లేచి నిలుచుని ఇప్పటిదాకా మనం విన్న వాక్యాన్ని మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, అద్వితీయ కుమారుడు ప్రాణపుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మక ఆదరణ, అన్యోన్య సహాయ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకును భూలోకంలో ఆయన ప్రేమిస్తున్న సకల భక్తి బృందానికి నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసిన దైవజనులు భక్తులు జయశాలయ్య గారు, పీడి సుందరయ్య గారికి, అలాగే దాస్తులందరికీ వారికి కూడా పరిచయం చేసిన ప్రియులందరికీ, ఏర్పాటు చేసిన దైవజనులు, స్థానిక సంఘ నాయకులు, కుటుంబాల సంఘ కూడి వచ్చిన దైవజనులందరికీ వారి సేవ, వారి పరిచయం అంతరపైన భక్తులు సదా ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామముకే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం. థ్యాంక్ యూ. విన్నపం అండి, కేకు లేట్ అయింది, దయతోటి క్షమించండి. ఒక చిన్న విన్నపం ఏంటంటేనండి, దైవ సేవకులైనా మీరు కానీ దుప్పట్లు, ఇప్పుడు చలికాలం కదండి హైదరాబాద్లో, అలా బెడ్షీట్లు పంచడం ఎలా చేస్తూ ఉంటామండి. ఈ స్టేట్ బాడీ అంతా 7 మెంబర్స్ అండి, మనిషికి ఒక 5,000 మా కష్టమేనండి. ఏ ఇతర సేవకులను కానీ
లేకపోతే ఇతర దేశాల నుంచి కూడా అర్థించడం అనేది తెలియదండి. జయశాలి గారు మాకు నేర్పలేదు, మేము కూడా నేర్చుకోలేదండి. మా కష్టంతో మరి ఇప్పుడు కాదండి, ఇంకా ఇప్పటికైనా సరే మీ సంఘాలలో కూడా ఎవరైనా పేదలైన వాళ్ళు ఉంటే, మరి ఎవరైనా గాయపడ్డ వాళ్ళు కానివ్వండి, యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానివ్వండి, కుటుంబంలో నిరుపేదలుగా ఎవరైనా ఉంటే ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ టీము లేడీస్ వింగ్ అండి, మరి మమ్మల్ని సంప్రదించవలసిందిగా మనవి చేస్తున్నానండి. మీ సంఘాలలో కూడా మరి ధర్మకార్యాలు చేయడానికి విధవరాళ్ళకి కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, లేమిలో ఉన్న వాళ్ళకి, అది ఎలాంటి కష్టంలో ఉన్న వాళ్ళకైనా సరే. మొన్న రీసెంట్గా అండి మీరు విన్నారు